పేరెంట్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆసక్తి కలిగినటువంటి పేరెంట్స్ అందరూ కూడా దాన్ని విని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పిల్లలకి అవి నేర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే చదువు కాకుండా, సబ్జెక్ట్స్ కాకుండా స్కూల్లో ఏవైతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తారో వాటిని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. నిజానికి మన స్కూల్లో అనేక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే మనం చెప్తున్నాం. అంటే సపోజ్ కర్సివ్ రైటింగ్ నేర్పించిన, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించిన, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ నేర్పించిన, క్రాఫ్ట్ డిజైనింగ్ నేర్పించిన, స్కౌట్ ట్రైనింగ్ ఇచ్చిన మనం వీటికి ఎలాంటి కాస్ట్ని కూడా మనం తీసుకోవట్లేదు. నిజానికి వీటికి కూడా కర్సివ్ రైటింగ్ నేర్పడానికి, స్కౌట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇలాంటి వాటికి కూడా వేలాది రూపాయలు చాలా స్కూల్స్ వసూలు చేస్తున్నాయి. మనం వీటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే మనం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే కొన్ని కాస్ట్లీయెస్ట్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా మినిమం ఫీజు అనేటటువంటిది ఇవ్వడం తప్పనిసరి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిల్లలకి సంగీతం నేర్పించాలనుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే మినిమం మంత్కి 4 క్లాసెస్ 5 క్లాసెస్ చెప్తారు. మినిమం 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు నెలకి. ఒక డ్యాన్స్ క్లాసులకు వెళ్ళాలనుకోండి, వాళ్ళు కూడా మంత్లీ 4 క్లాసెస్ 5 క్లాసెస్ చెప్తారు. అది కూడా మినిమం 500 రూపీస్ తక్కువ ఎవరు ఛార్జ్ చేయరు. సేమ్ ఇంకా అలాగే ఒక కరాటీ నేర్చుకోవాలనుకోండి, వాటికి కూడా ఛార్జెస్ 500 నుంచి 1000 ఉంటాయి పెర్ మంత్ నెలకి. సో ఇలా సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, అలాగే షూటింగ్ ఉందనుకోండి, అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా షూటింగ్ నేర్పించేటటువంటి ఇన్స్టిట్యూట్సే లేవు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా కాస్ట్లీయెస్ట్ అయినప్పటికీ అందులో కూడా మన పిల్లల్ని ఎందుకు తీర్చిదిద్దకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అసలు శ్రీరామ పబ్లిక్ స్కూల్ అంటేనే పిల్లల్ని అన్ని రంగాలలోనూ తీర్చిదిద్దేటటువంటి స్కూల్. సో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో మన లాస్ట్ ఇయర్ నుంచి ఒక చక్కని ప్రయత్నాన్ని మొదలుపెట్టాం. చాలా సక్సెస్ఫుల్గా అది రన్ అయింది. మళ్ళీ ఈ డిసెంబర్ మంత్ నుంచి, అప్పుడు కూడా డిసెంబర్ మంత్ నుంచే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందు అన్నీ కూడా లెసన్స్ అన్నీ కూడా లైన్లో పడాలి, కనీసం S1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వాలి, దసరా సెలవులు కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత మనం చదువుతో పాటు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎప్పుడు కూడా దృష్టి పెడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్తో పాటుగా డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, ఆల్రెడీ కరాటీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ షూటింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. మధ్యలో దసరా సెలవులకు మాత్రం మనం గ్యాప్ ఇవ్వడం జరిగింది షూటింగ్ క్లాసులకి. అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, క్రాఫ్ట్ డిజైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి, కర్సివ్ రైటింగ్ క్లాసులు జరుగుతున్నాయి, స్కౌట్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మళ్ళీ మొదలు పెట్టుకుంటూ రావడం జరిగింది. రేపటి నుండి సింగింగ్ క్లాసులు, డ్యాన్సింగ్ క్లాసులు, షూటింగ్ క్లాసెస్, కరాటీ క్లాసెస్ అండ్ కంప్యూటర్ క్లాసెస్ ఇవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఇందులో పే చేయాల్సినటువంటివి ఓన్లీ 4 ఐటమ్స్కి మాత్రమే పేరెంట్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ, చాలా మినిమం ఫీజుని, దట్ ఈస్ నాట్ ఎ ఫీజ్, అలాంటి ఒక తక్కువ స్ట్రక్చర్కే మనం దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఆ వివరాలు నేను తెలియజేస్తాను, వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే కంప్యూటర్ క్లాసులు ఎలాగో ఫ్రీగానే మనం చెప్తాం. 8th, 9th, 10th క్లాసుల వాళ్ళకి కంప్యూటర్ క్లాసెస్ అనేటటువంటి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి MS ఆఫీస్ని అలాగే DTPని కూడా నేర్పించడం జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అది కంటిన్యూ అయింది, మళ్ళీ ఇప్పుడు కొత్త ల్యాబ్లో మళ్ళీ కంటిన్యూ అవ్వబోతోంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చెప్తాను, దానికి ఎలాంటి ఫీజు పే చేయక్కర్లేదు. ఆల్రెడీ స్కౌట్ ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యి అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఎవ్రీ వీక్ చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అది కూడా నా చేతిలో ఉన్న పనే కాబట్టి దానికి కూడా నేను ఎలాంటి ఛార్జీ కూడా మనం స్కూల్లో తీసుకోవట్లేదు. ఇక డ్రాయింగ్ క్లాసుల గురించి మీకు తెలుసు, క్రాఫ్ట్ క్లాసుల గురించి తెలుసు. చాలా అద్భుతంగా పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దబడుతున్నారు. అలాగే 6th to 10th క్లాస్ వాళ్ళకి కర్సివ్ రైటింగ్ క్లాసెస్, చాలామంది స్టూడెంట్స్ చాలా అద్భుతమైనటువంటి కర్సివ్ రైటింగ్ రాస్తున్నారు. ఇప్పుడు కొత్త మోడల్స్ ఆఫ్ రైటింగ్ని కూడా మనం పరిచయం చేయబోతున్నాం. ఇటువంటివన్నీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే, అవన్నీ మా చేతుల్లో ఉన్నటువంటి పని కాబట్టి ఎలాంటి ఫీజు దానికి పే చేయకుండానే మేము వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అయితే 4 మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వడం అనేటటువంటిది అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, డ్యాన్స్ టీచర్ ప్రత్యేకంగా వచ్చి చెప్పాలి, సింగింగ్ క్లాసులకి సింగింగ్ టీచర్ ప్రత్యేకంగా వచ్చి చెప్పాలి, అలాగే షూటింగ్ క్లాసెస్కి గన్స్కి కానీ, బుల్లెట్స్కి కానీ చాలా కాస్ట్లీయెస్ట్ యాక్టివిటీ అది, వాటికి పే చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు కరాటే, స్పెషల్గా కరాటే మాస్టర్, దానికి ప్రాక్టీస్ అయినటువంటి ఒక బ్లాక్ బెల్ట్ పొందినటువంటి కరాటే మాస్టర్ ఉండాలి. కాబట్టి
కరాటీకి కూడా ఫీజుని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా తక్కువ ఫీజుని మాత్రమే దానికి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఒక షూటింగ్ క్లాస్లో పిల్లలు జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ మంత్లీ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలాగే సింగింగ్ క్లాసెస్ కూడా 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది నెలకి. కరాటే క్లాసులకు కూడా, నిజానికి ఇది కూడా చాలా కాస్ట్లీయెస్ట్ కోర్సే అయినప్పటికీ కూడా కరాటీ క్లాసులకు కూడా 100 రూపీస్ పెర్ మంత్, నెలకు 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓన్లీ డ్యాన్సింగ్ క్లాసెస్కి మాత్రమే 150 రూపీస్. క్లాసికల్ నేర్పుతారు, ఫోక్ నేర్పుతారు, వెస్ట్రన్ నేర్పుతారు. సో ఈ మూడింటికి కూడా ఓన్లీ 150 రూపీస్ పెర్ మంత్ పే చేస్తే సరిపోతుంది. ఇవి ఆసక్తి ఉన్నటువంటి పేరెంట్స్, పే చేయగలిగినటువంటి పేరెంట్స్ కోసం మాత్రమే. అంటే కొంతమంది పేరెంట్స్కి ఆసక్తి ఉంటుంది, మా పిల్లలకి నేర్పించాలని ఉంటుంది, బట్ మనం అవకాశం ఇక్కడ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే టీచర్స్ దగ్గర తీసుకెళ్ళి నేర్పించడం అనేటటువంటిది పేరెంట్స్ వల్ల అవ్వదు. కాబట్టి అవకాశాన్ని మనం ఇక్కడ సృష్టించాం. ఎవరికైతే పేరెంట్స్కి ఆసక్తి ఉంటుందో, ఎవరు పే చేయగలరో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే పే చేయండి. అన్ని క్లాసెస్లోనూ కూడా 100 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది డ్యాన్స్ క్లాస్ అయినా, సింగింగ్ క్లాస్ అయినా, షూటింగ్ క్లాస్ అయినా, కరాటే క్లాస్ అయినా 100 మెంబర్స్కి మనం అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక 20 అటు ఇటు అవకాశం ఇవ్వచ్చు. అది టైంని బట్టి, అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ని బట్టి అవకాశం ఇవ్వచ్చు. అయితే ఇది మంత్లీ కట్టడం కాకుండా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. దీని మీద మళ్ళీ 100 ఎవరు కట్టారో చూసుకోవాల్సినంత టైం నాకు ఉండదు. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు 5 మంత్స్కి కలిపి, 5 మంత్స్ ఉంది కాబట్టి ఇంకా స్కూలు, 5 మంత్స్కి కలిపి 100 రూపీస్ చొప్పున 500 రూపీస్ కరాటీ క్లాసులకు కానీ, లేదా షూటింగ్ క్లాసెస్ కానీ, సింగింగ్ క్లాసెస్ కానీ 100 రూపీస్ చొప్పున 500 రూపీస్ పే చేస్తే ఈ ఇయర్కి మీరు ఆ యాక్టివిటీస్కి పే చేసినట్టు అవుతుంది. అలాగే డ్యాన్స్ క్లాస్కి అయితే పెర్ మంత్ 150 రూపీస్ కాబట్టి 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరికైనా డౌట్ రావచ్చు, మా పిల్లలకి కరాటీ, షూటింగ్ ఇంట్రెస్ట్ అండి, 2 పార్టిసిపేట్ చేయొచ్చా? డ్యాన్స్, సింగింగ్ ఇంట్రెస్ట్ అండి, 2 పార్టిసిపేట్ చేయొచ్చా? అలా మల్టిపుల్ యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా ఒకవేళ 4 ఇష్టం అండి, 4 నేర్చుకుంటాడు, 4గింటిలోనూ పార్టిసిపేట్ చేయొచ్చా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక 4గింటిలోనూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగానే టైం టేబుల్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికి ఎన్నింటిలో ఇష్టం ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో పేరెంట్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని కింద నేను ఒక యాప్ని పంపిస్తున్నాను, ఒక ఫామ్ని. ఆ ఫామ్ ఓపెన్ చేయండి. అందులో నేము, ఫోన్ నెంబరు, క్లాసు ఫిల్ చేసి మీరు ఎన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారో అన్ని యాక్టివిటీస్ టిక్ పెట్టి సబ్మిట్ కొట్టండి. అవి నాకు వస్తాయి. ఎందుకంటే నేను నేమ్స్ ఇమ్మని అడిగితే చాలామంది నేమ్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అయితే అవకాశం అందరికీ ఇవ్వలేము, అందరికీ టైం సరిపోదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్. ఎవరైతే ఫస్ట్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళు టిక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఏ క్లాసులు వాళ్ళు ఏవి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అంటే జనరల్గా కరాటే కానీ, షూటింగ్ కానీ 6th to 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ గన్నని మొయ్యాలంటేనే కొంచెం దానికి బలం ఉండాల్సి ఉంటుంది. కాబట్టి షూటింగ్ క్లాసులు 7th, 8th, 9th, 10th ఆ ఏజ్ వాళ్ళకి సెట్ అవుతాయి. కరాటే క్లాసులు కూడా జనరల్గా 7th, 8th, 9th, 10th వాళ్ళకి సెట్ అవుతాయి. ఎవరైనా 6th క్లాస్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అయితే సింగింగ్ అండ్ డాన్సింగ్ క్లాసులకు మాత్రం 4th క్లాస్ నుంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 4th నుంచి 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ముందుగా అప్లై చేసుకోండి. అంటే 2nd, 3rd క్లాస్ వాళ్ళకి ఇవన్నీ నేర్చుకోవాల్సినంత నెసెసిటీ ఇప్పుడు ఏం లేదు. వాళ్ళకి మంచి ఏజ్ ఉంటుంది, చక్కగా కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నీ నేర్చుకుంటారు. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు. సార్ మా అమ్మాయి 1st క్లాస్ చదువుతుంది, డ్యాన్స్ ఇంట్రెస్ట్ అండి, 2nd క్లాస్ చదువుతుంది, సింగింగ్ ఇంట్రెస్ట్ అని అనుకోవచ్చు. బట్ ప్రధానంగా ఇప్పుడు చదువు మీద దృష్టి పెట్టేవ్వండి. చక్కగా అక్షరాలు నేర్చుకోవడం, పదాలు చదవడం, చిన్న చిన్న మ్యాథ్స్ చేయడం అన్నీ నేర్చుకునేవ్వండి. ఇప్పుడు వాళ్ళు నెమ్మదిగా 4th క్లాస్లోకి వచ్చేటప్పటికి ఎప్పుడూ మన స్కూల్లో ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్కి అవకాశాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి చక్కగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి చిన్నపిల్లలకి నేర్పించట్లేదు అనేటటువంటి ఆలోచన ఎవరికీ ఉండక్కర్లేదు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే కొద్దీ అన్ని యాక్టివిటీస్ని వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అంటే 10th క్లాస్ కలిగి పబ్లిక్ ఎగ్జామ్ ఉంటాయి కాబట్టి వాళ్ళని బయటికి పంపించాం. కాబట్టి 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అనుకోండి. ఎవరికైతే ఎందులో ఇంట్రెస్ట్ ఉంటాయో అందులో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కింద యాప్ ఓపెన్ చేయండి, దాంట్లో డీటెయిల్స్ని ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి. అలా కొడితే ఆ లిస్ట్ అంతా కూడా నాకు వస్తుంది. దాన్ని బట్టి రేపు నేను రిజిస్టర్లో నేమ్స్ నోట్ చేసి అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.